లంగా ఓణిలో సందడి చేస్తున్న అమ్మాయిలు, అందంగా తీర్చిదిద్దిన రంగవల్లులు, గుమగుమలాడే సంప్రదాయ పిండి వంటలు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి చెన్నైకి వచ్చింది. కొత్వాల్ చావడిలో ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఈ సంబరానికి వేదికైంది. 2000 మంది విద్యార్థినీలు కలిసి పండుగను కన్నుల పండుగగా నిర్వహించారు. మహానగరంలో గ్రామీణ సంప్రదాయాలను కళ్లకు కట్టారు. చెన్నైలో సంక్రాంతి సందడిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. తెలుగు సాంప్రదాయాల్లో ప్రత్యేకత సంతరించుకున్న సంక్రాంతి పండుగని చెప్పొచ్చు. 3 రోజుల పాటు తీసుకునే ఈ సంక్రాంతి పండుగను గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణ ఏదైతే పిండి వంటలు కావచ్చు, లేకుంటే రైతులకు సంబంధించిన విషయాలు కావచ్చు, మొత్తానికి కూడా సంక్రాంతి అనగానే మనకు భోగి భాగ్యాలు ఎలా గుర్తుకొస్తాయో, అదేవిధంగా భోగి పనులు ఎలా గుర్తుకొస్తాయో, ఇక్కడ సంక్రాంతి పండుగను గ్రామీణ వాతావరణంలో గ్రామాల్లో జరుపుకునే తమ సాంప్రదాయాన్ని పట్టణాల్లో ఏదైతే పట్టణాల్లో ఎలా జరుపుకుంటున్నారో దానికి నిదర్శనంగా చెన్నైలోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల విద్యార్థులు మన కళ్ళగట్టినట్టుగా చూపిస్తున్నారు. ప్రస్తుతం మన కన్యకా పరమేశ్వరి కళాశాల విద్యార్థులతో మనం ఉన్నాం. పిల్లలు ఇప్పుడు చెప్పండి, పండుగను ఇక్కడ మన సాంప్రదాయాలను, మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పండుగను ఎలా జరుపుకుంటున్నారని చెప్పండి. ఎంతో విశిష్టంగా జరుపుకుంటున్నాం సార్. పల్లెటూరులో కూడా ఇలా జరుపుకోరేమో, అంత విశిష్టంగా అంత గొప్పగా జరుపుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది ఇలా జరుపుకోవడం. అంటే ప్రతి సంవత్సరం మీరు కన్యకా పరమేశ్వర కళాశాలలో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏమిటి, ఎలా జరుపుకుంటున్నారు? ఇక్కడ ప్రత్యేకంగా సాంప్రదాయ వంటకాలు పెట్టారు సార్. మళ్ళీ సాంప్రదాయకరంగా మజ్జిగ, పులుసు అవన్నీ వంటకాలన్నీ పెట్టారు. ముగ్గులు, రంగుల పోటీలు కూడా పెట్టారు. ఇక్కడ జరుపుకుంటున్న వాటిలో మొత్తానికి దాదాపు 2000 మంది విద్యార్థులు ఒకచోట జరిగి ఐక్యత సంక్రాంతిని, ఏదైతే ఇక్కడ సమత్వ పొంగల్ అంటూ తమిళనాడులో కొనసాగిస్తుంటారు, దీనికి ఐక్యతా పొంగల్ జరుపుకుంటున్నారు. ఇక్కడ మీరు చెప్పమ్మా, మన తెలుగువారైనా మన సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఇక్కడ కళాశాలలో గత కొన్ని సంవత్సరాలు జరుపుతున్నా కూడా ఇప్పుడు జరుపుకోవడం అని ఎలా అనిపిస్తుంది? నేను ఇక్కడ మొదటి సంవత్సరం జాయిన్ అయ్యాను సార్. మా స్కూల్లో కూడా మేము ఇలా జరుపుకోలేదు. ఇక్కడికి వచ్చి ఇలా మన సంప్రదాయ రీతిలో, తెలుగు సంప్రదాయంలో జరుపుకోవడం మన పండుగని చాలా సంతోషంగా ఉంది. ఇది అన్ని చోట్ల పాసిబుల్ కాదో నాకు తెలియదు, ఇక్కడైతే చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇక్కడ ఇంతమందిని చూస్తుంటే మీకు పిల్లలందరూ ఒకే చోట చేరుకొని సాంప్రదాయ దుస్తుల్లో అది ముగ్గులు వేస్తూ, రంగవల్లులు వేస్తూ, అదేవిధంగా పిండి వంటకాలను తింటూ, ఏదో ఉట్టి కొడుతూ ఇట్లాంటి సాంప్రదాయాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈ సాంప్రదాయం చూస్తూనే చాలా ఆనందంగా ఉంది. ఇది మనం మాటలతో చెప్పలేము, మనం చూస్తే కానీ మనకు తెలుస్తుంది. ఇలాంటి ఆనందాన్ని ఇంకా ఇంకా మనం చూడాలని ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు వదిలితే మేము కూడా అక్కడ వెళ్ళి ఆడుకునేటట్టుగా అంత ఆనందంగా ఉంది. ఇది ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మన పండుగల సాంప్రదాయాలను ఎటా కొనసాగిస్తారో, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా నేటి తరానికి మన సాంప్రదాయాలను అందించే రీతిలో ఇక్కడ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఆవరణలో జరుగుతున్న ఐక్యత సంక్రాంతిని నిదర్శనంగా నిలుస్తుంది. చెన్నై నుండి కరెస్పాండెంట్ సంజయ్, సాక్షి టీవీ. சார், எனக்கு ஏதாவது சீட்டு